ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకం మా ప్రభువా, నీకు స్తుతి స్తోత్ర మహిమ ఘనత ప్రభావ చెల్లిస్తున్నాం. కెరూబుల మీద ఆశ్రయుడమై ఉండి దివారాత్రములు వర్తమాన భూత భవిష్యత్ కాలములో నుండి సర్వాధికారియకు దేవుడు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక పరలోకంలో ఆరాధించబడుతున్న మా తండ్రి, భూమి అందు కూడా అదేవిధంగా నువ్వు సేవించబడటానికి నువ్వు కృప చూపినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. పరలోకమందు నీ చిత్తం నెరవేర్చబడుచున్నట్లుగా భూమి అందు నెరవేర్చబడ్డ కృప చూపండి ప్రభువా. ఈ లోక రాజ్యంలో దేవుని రాజ్యం ఒకటట్లుగా నీ సువార్త అందరికీ ప్రకటించబడి కృప చూపండి. దేని వాక్యం శక్తితో ప్రకటించబడ్డకు అనేకులు విని అందరూ విని విశ్వసించి ప్రభువా విశ్వాసానికి ఫలమనగా ఆత్మరక్ష పొందుటకు సహాయం చేయి. రక్షణ నొందిన బిడ్డల ప్రభు ఆత్మరక్ష ఆది పొందినట్లుగా నీ రాకుండా అపేక్షించే వారికి ఉన్నట్లుగా సహాయం చేయండి. నీ దాసుని నేను వాక్యపరిచి చేయబోచుండగా నాపై నీ పరిశుద్ధాంతను ఉంచండి. నా నోరు ముట్టండి, నా నోట నీ మాటలు ఉంచండి. నా ప్రక్క నిలిచి నీ హస్తబలము నాలో కనపరచండి. యేసుక్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. ఒక పాట పాడుకుందాం. యేసు అందరికీ ప్రభువు, యేసే లోకరక్షకుడు. యేసు అందరికీ ప్రభువు, యేసే లోకరక్షకుడు. లోకము ఆకాశము మారినా నిత్యముండును క్రీస్తే. లోకము ఆకాశము మారినా నిత్యముండును క్రీస్తే. దేవుడు మనలను ప్రేమించే ఈ లోకమునకు తానే తెంచే. దేవుడు మనలను ప్రేమించే ఈ లోకమునకు తానే తెంచే. పాపాత్ములమైన మన కొరకే ఆ సిలువలో ప్రభువు మరణించే. పాపాత్ములమైన మన కొరకే ఆ సిలువలో ప్రభువు మరణించి. యేసు అందరికీ ప్రభువు, యేసే లోకరక్షకుడు. లోకము ఆకాశము మారిన నిత్యముండును క్రీస్తే. లోకము ఆకాశము మారిన నిత్యముండును క్రీస్తే. పాపులు ప్రభుని వేడిన, కలుషాత్తులు ప్రభు క్షమ కోరిన. పాపులు ప్రభుని వేడిన, కలుషాత్తులు ప్రభు క్షమ కోరిన. క్షమించును ప్రభువు తక్షణమే, విడిపించును పాప శిక్ష నుండి. క్షమించును ప్రభువు తక్షణమే, విడిపించును పాప శిక్ష నుండి. యేసు అందరికీ ప్రభువు, యేసే లోకరక్షకుడు. లోకము ఆకాశము మారినా నిత్యముండును క్రీస్తే. లోకము ఆకాశము మారిన నిత్యముండును క్రీస్తే. అల్ఫయొమేగయు యేసే, ఆద్యంతములు క్రీస్తే. అల్ఫయొమేగయు యేసే, ఆద్యంతములు క్రీస్తే. అన్ని కాలంబులలో నున్నవడు కన్న తండ్రి మనకు ఆ ప్రభువే. అన్ని కాలంబులలో నున్నవడు కన్న తండ్రి మనకు ఆ ప్రభువే. యేసు అందరికీ ప్రభువు, యేసే లోకరక్షకుడు. లోకము ఆకాశము మారిన
నిత్యబండును క్రీస్తే. లోకము ఆకాశము మారినా నిత్యబండును క్రీస్తే. త్వరలో ప్రభువు వచ్చును, త్వరపడుమా క్రైస్తవ సంగమా. త్వరలో ప్రభువు వచ్చును, త్వరపడుమా క్రైస్తవ సంగమా. పరిశుద్ధ మార్గము విడువకను, ప్రభు యేసుని ఎదుర్కొన్న సిద్ధపడుమా. పరిశుద్ధ మార్గము విడువకను, ప్రభు యేసుని ఎదుర్కొన్న సిద్ధపడుమా. యేసు అందరికి ప్రభువు, యేసే లోకరక్షకుడు. లోకము ఆకాశము మారినా నిత్యబండును క్రీస్తే. లోకము ఆకాశము మారినా నిత్యబండును క్రీస్తే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవుని మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథములో అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక హెబ్రీయులకు 3వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, పరలోక సమైన పిలుపులో పాలు పొందిన నా ప్రియ సహోదరులారా అంటాడు. దేవునికి స్తోత్రం. దేవుడు పరలోకం నుండి ఈ లోకానికి శిరధారే వచ్చాడు యేసు అనే పేరుతో. ప్రయాసపడి భారం మోసుకొంచెం సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తా అని చెప్పాడు. ప్రభు పిలుపందుకుని ఆయన యొద్దకు వచ్చిన వారికి ఆయన పరలోకాన్ని గురించి మాట్లాడాడు. పరలోకాన్ని గురించి, పరలోక రాజ్యం గురించి, పరలోకంలో తండ్రి గురించి మాట్లాడాడు. నేను ఉండే పరలోకానికి మీరు రావాలంటే నా యందు విశ్వాసం ఉంచాల్సింది తప్ప వేరొక మార్గం లేదు. పరలోకానికి మార్గం నేనే. నా ద్వారానే మీరు పరలోకం రావాల్సి ఉంటుంది. నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోకానికి రావటం జరగదు. లేదు లేదు, నీ యందు నీ విశ్వాసం ఉంచము అని చెప్పారా, నీకు ఒక వేరొక మార్గం లేదు పరలోకానికి. లోకములో మనుషులకు రకరకాల విశ్వాసాలు ఉండొచ్చు, రకరకాల విశ్వాసాలు పనిచేయవు. క్రీస్తులోని విశ్వాసం మట్టుకే పాపక్షాపంతో పాటు దేవుని పరిశుద్ధులు పాలువారై పరిశుద్ధులు నివసించే, పరిశుద్ధ దేవుడు నివసించే పరలోకానికి వెళ్ళటానికి సాధ్యమవుతుంది. ప్రియులారా, దేవునికి స్తోత్రం. నేను యేసు ప్రభువులో విశ్వాసం ఉంచను అంటే నువ్వు దిగిపోయేది లోకాన్ని విడిచిపెట్టినప్పుడు పాతాళంలోనికి, అగ్నిగల నరకం అది. అక్కడ దయ్యాలతో పాటు ఉండాలి. తల నుంచి అరికాల వరకు పురుగు పారుతుంది, తల నుంచి అరికాల వరకు అగ్ని కాలుస్తుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇది నరకంలో అనుభవం. యేసు ప్రభు నాకు వద్దు అనుకుంటే నువ్వు ఎల్లప్పుడూ జీవించాల్సింది అక్కడ. యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరిస్తే ఈ లోకాన్ని విడిచిపెట్టేటప్పుడు ఎల్లప్పుడూ ఆయనతో, ఆయన ఉండే స్థలమైన పరలోకంలో నువ్వు జీవిస్తావు. ప్రియులారా, అట్టి పరలోకానికి ప్రభు ఏం చేస్తున్నాడు? మనల్ని పిలుస్తున్నాడు. ఏ భేదము లేదు. ఇజ్రాయేల్ మట్టుకే ఆయన పరలోకాన్ని పిలవడం లేదు. అన్యజనులైన వారందరూ, అన్యజనులైన మాటకు అర్థం యూదులు కాని వారని. ఇజ్రాయేలు కాని జనాంగాలు, దేవుని జనము కానివారు, దేవుని ఎరగని వారు, అందరినీ కూడా ఆయన పరలోకాన్ని పిలుస్తున్నాడు. పిలులారా, అయితే క్రీస్తులో విశ్వాసం ఉంచిన వారు అందరూ కూడా ప్రభు పిలుపును అందుకున్నవారు, పరలోకమైన పిలుపుకు లోబడ్డవారు వారు. కాబట్టి అటువంటి వారికి రాస్తూ ఏమని చెప్తున్నాడు? పరలోకమైన పిలుపులో పాలు పొందిన నా ప్రియ సహోదరులారా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. పరలోకం మంచి లోకం, ఆ దేవుడు ఉండే లోకం. అక్కడ భయములు లేవు, బాధలు వేదనలు లేవు, అపవిత్రాత్మలు లేవు, శాపగ్రస్తమైంది ఏదీ ఉండదు, దయ్యాలు అస్సలే ఉండవు, వ్యాధులు ఉండవు, అప్పుల బాధ ఉండదు, చదువుకునే బాధ ఉండదు, పెళ్ళిళ్ళ బాధ, సంసార బాధ ఉండదు, ఉద్యోగ బాధ, వ్యాపార బాధ ఉండదు, మరణ భయం ఉండదు. మరణం అనేది అస్సలే లేదు. ప్రియులారా, దేవుడు ఎటువంటి వాడు, పరలోకంలో ఉండేవారు కూడా అటువంటి వారుగా ఉంటారు. ఆ మంచి లోకం ప్రభు రమ్మని చెప్పేసి ఆయన ఏం చేశాడు? మనకు పిలిపించాడు. ప్రియులారా, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పాడు, నేను పరలోకం నుండి వచ్చాను, పరలోకానికి వెళ్తున్నాను.
నా యందు విశ్వాసం వచ్చిన మీరు పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, నతనయేలు, మరియా, మార్తా, మీరందరూ కూడా నేను వెళ్ళే పరలోకానికి ఇప్పుడు రాలేరు, కానీ కొంతకాలమైన తర్వాత మీరు వస్తారు. ఎందుకు కొంతకాలం తర్వాత వస్తారు? కొంతకాలం జీవించేది వారు ఉంది భూమి మీద, కానీ వారు విశ్వాసులు, యేసు ప్రభువులో విశ్వాసం ఉంచిన వారు కనుక వారు చనిపోయిన తర్వాత పాతాళంలో దిగిపోరు, పరలోకానికి ఎక్కెళ్తారు, ప్రభుతో పాటు పరలోకంలో ఉంటారు. కాబట్టి ప్రభువు చెప్పాడు, విశ్వాసైన వారితో ప్రభువు చెప్పిన మాట, నేను పరలోకానికి వెళ్తున్నాను, నేను వెళ్ళే పరలోకానికి మీరు ఇప్పుడు రాలేరు, కొంతకాలమైన తర్వాత మీరు వస్తారు అని చెప్పాడు. మరికొందరితో చెప్పాడు యేసు ప్రభు యూదులతో, వారు యేసు ప్రభువును అంగీకరించలేదు రక్షకుడుగా, ఆయనలో విశ్వాసం ఉంచి ఆయన వెంబడించేవారుగా లేరు. అటువంటి వారితో ప్రభు ఏం చెప్పాడు తెలుసా? నేను పరలోకం నుండి వచ్చాను, నేను పరలోకానికి వెళ్తున్నాను, నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు అన్నాడు. ఎందుకు రాలేరు? వారు యేసు ప్రభువులో విశ్వాసం వస్తే తప్ప పరలోకానికి వెళ్ళటం జరగదు. వారు పరలోకానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభువులో విశ్వాసం వచ్చి రక్షణ పొందటం జరగాల. వారు యేసు ప్రభువులో విశ్వాసం ఉంచడం లేదు కనుక వారు పాపంలోనే ఉండి పాపంలో చస్తారు. నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు, మీరు క్రింది వారు, నేను పైవాడను అని చెప్పాడు. కాబట్టి వారి క్రింది పాపము చేసే ప్రతివాడు, పాపి అయిన ప్రతివాడు క్రింది లోకానికి దిగిపోవాలి తప్ప పరలోకానికి ఎక్కిపోవడం జరగదు. దేనికి స్తోత్రం, దేని మహిమకలుగాక. చూడండి, పరలోకం నుండి భూమి మీదకి శరదారి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు పరలోకాన్ని తెలియజేయడానికి వచ్చాడు, పరలోకం ఎటువంటిదో చెప్పడానికి వచ్చాడు, పరలోక దేవుడు ఎటువంటి వాడు తెలియజేయడానికి వచ్చాడు, పరలోక అనుభవాలు తెలియజేయడానికి వచ్చాడు. ఆ మంచి లోకంలో ఉండటానికి రమ్మని పిలిపించి వెళ్ళాడు ఆయన. దేవునికి స్తోత్రం. పరలోకాన్ని గురించి బైబిల్ ఏమని చెప్తా ఉందంటే అది 3 భాగాలుగా ఉంది. పరిశుద్ధ గ్రంథములో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 1-4 వచనం చూస్తే పౌలు మరొక వ్యక్తి గురించి చెప్పినట్టుగా చెబుతూ తన అనుభవాన్ని చెప్తున్నాడు. ప్రభునందు విశేషమైన ప్రత్యక్షతలు, దర్శనాలు ఆయనకున్నాయి ప్రియులారా. అతడు చెప్పే మాట ఏంటంటే, ప్రభునందున ఒక మనిషిని ఎరుగుదును తన గురించే. అతడు 3వ ఆకాశం కనిపోబడెను, అతడు శరముతో కనిపబడను, శరము లేక కనిపబడను నేను ఎరుగను, అట్టి మనిషిని గూర్చి నేను ఎరుగుదును. అతడు 3వ ఆకాశానికి కొనిపోబడ్డాడు అనే మాటకు మరలా ఆయన పరదేశంలోని కొనిపోబడని చెప్పాడు. పరదేశంలో అక్కడ మాటలు నేను విన్నాను, అది ఏ మనుషుడు కూడా పలకకూడదు అని చెప్పుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. పరదేశంలో కొనిపోబడ్డాడు, దాన్ని 3వ ఆకాశం అంటున్నాడు పిల్లారా. 3వ ఆకాశం మాట చెప్తున్నాడు అంటే 2వ ఆకాశం 1వ ఆకాశం ఉందని అర్థం. ఒక్కటే పరలోకం కానీ భాగాలు 3 భాగాలుగా ఉంది. కాబట్టి 3వ భాగాన్ని 3వ ఆకాశం అన్నాడు, 2వ భాగం 2వ ఆకాశం, 1వ భాగం 1వ ఆకాశం. దేనికి స్తోత్రం, దేని మహిమకలుగాక. ఇది అర్థం చేసుకోవటానికి మనకు ఆది కాండం నుంచి ప్రారంభం వరకు కూడా అనేక ఆధారాలు ఇచ్చాడు దేవుడు. దేనికి స్తోత్రం. ఆది కాండంలో మనం చూసినట్లయితే ఆదాము మొదలుకొని 10వ వాడైన నోహుతో దేవుడు చెప్తున్నాడు, నోహు, ఈ తరం వారిలో నా ఎదుట నీ ఒక్కడవే నీతిమంతుడవై ఉన్నావు, నిందారహితుడవై ఉన్నావు. భూనివాసులందరూ కూడా నా ఎదుట చెడిపోయి ఉన్నారు, వారి మార్గాలు చెరిపివేసుకున్నారు. నా సన్నిలో భూలోకం చెడిపోయింది, జల ప్రళయం చేత నేను తీర్పు తీరుస్తాను. అయితే నీవును నీ ఇంటి వారును జలప్రలయం చేత నశించకుండా నువ్వు రక్షణ పొందినట్లుగా ఓడను సిద్ధపరచుకో. ఈ విధంగా ఈ కొలతలతో ఇటువంటి బ్రానుతో 3 అంతస్తులు గలదానిగా నువ్వు ఓడను చేసుకొని చెప్పాడు. నోహు ఇంటి వారి కొరకు, సకల ప్రాణుల కొరకు దేవుడు చెప్పిన విషయం ఏంటంటే నోహుతో ఒకే ఒక ఓడను చేసుకోమన్నాడు. కానీ ఆ ఓడ ఎలా ఉంది తెలుసా? బైబిల్ ప్రకారం చూస్తే 3 అంతస్తులు కలదిగా ఉన్నది. క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు. దేనికి స్తోత్రం. ప్రాణులలో నడిచేవన్నీ కూడా క్రింది అంతస్తుకి వెళ్ళాయి. ప్రాణులలో పరిగెత్తేవన్నీ కూడా 2వ అంతస్తులోనికి వెళ్ళాయి. రెక్కలు చాచి పైకి ఎగిరేవన్నీ కూడా 3వ అంతస్తుకి వెళ్ళాయి. ఈ మాట నేను చెప్పేసరికి మీరు వాక్యం బాగా చదివేవారైతే యెషయా ప్రవక్త మనకు గుర్తుకు రావాలా. యెషయా
40వ అధ్యాయంలో ఈ విధంగా రాశాడు. 31వ వచనం, యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగిరిపోదురు. ఇది ఉన్నతమైన ఆత్మానుభవం. పైకి ఎగిరేవన్నీ కూడా ఒకే ఓడ, నిర్మించిన ఓడలో 3వ అంతస్తుకు వెళ్ళాయి. ఉన్నతమైన ఆత్మానుభవం. రెండవది యెషయా ఏం చెప్పాడు? అలయక పరుగెత్తుదురు. వీరు పైకి ఎగిరిపోయేవారు కాదు, అలసిపోక క్రీస్తు కొరకు పరిగెత్తేవారు, పరిగెత్తి దేవుని కొరకు జీవించేవారు, దేవుని పని చేసేవారు. దానికంటే కింది స్థాయి ఒక ఉన్నతమైన ఆత్మానుభవం. నోవా ఓడ చూడండి, పరిగెత్తేవన్నీ కూడా 2వ అంతస్తులో ప్రవేశించాయి. ప్రవక్త యెషయా ఏమన్నాడు? ఇంకా సొమ్మసిల్లక నడిచిపోదురు. క్రీస్తును అంగీకరించి సాధారణ క్రైస్తవ జీవితం సాధారణ నడిచిపోయినట్లుగా నడిచేవాడికి, పరిగెత్తేవాడికి, పైకి ఎగిరిపోయేవాడికి ఎంత భేదం ఉంటుందో 3 రకాల ఆత్మానుభవాల గురించి యెషయా ప్రవక్త రాశాడు. ప్రియులారా, వీరందరూ, ఈ 3 అనుభవగల వారందరూ కూడా దేవునిలోని విశ్వాసం ఉంచిన ఆత్మ సంబంధమైన పరిశుద్ధులే, కానీ అనుభవాలు వేరుగా ఉన్నాయి. ఆత్మానుభవం వేరుగా ఉంది. బైబిల్ చెప్తా ఉంది, పలు చోట్ల వారి వారి క్రియలను బట్టి వారికి ఫలం ఇవ్వబడును, వారి క్రియలను బట్టి జీతం ఇవ్వబడును అని చెప్పుకొచ్చాడు. అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే వాటి ఫలం పొందునట్లు, క్రియాఫలం పొందినట్లు మనలో ప్రతివాడు దేవుని న్యాయపీఠం ఏట నిలవలసి ఉన్నది అని పౌలు చెప్తాడు. ప్రియులారా, చూడండి, ప్రభువుని అంగీకరించిన వారి చెడ్డ క్రియలు తగినట్టుగా నిత్య నరకములో శిక్ష విధించబడింది. అక్కడ శిక్షలు కూడా ఒకే విధంగా ఉండవు. ఉండేది పాతాళంలోనే, అగ్నిగల నరకంలోనే, కానీ ఒకే రకంగా ఉండదు. క్రీస్తుల విశ్వాసం ఉంచి దేవుని బిడ్డలుగా జీవించే వారి ఆత్మానుభవాలు ఒకే రీతిగా ఉండవు. వారి క్రియాపరమైన జీవితం ఒకే రకంగా ఉండదు. కొందరు ప్రభువులో నడిచేవారు ఉంటారు, కొందరు ప్రభు కొరకు పరిగెత్తేవారు ఉంటారు, కొందరు ప్రభు కొరకు రెక్కల చాచి పైకి ఎగిరిపోయేవారు ఉంటారు. వారికి ఒకే రకమైన ఫలం ఉంటుందా? ఉండదు. బైబిల్ ఏమని చెప్తా ఉంది? యేసు ప్రభు చెప్పాడు, మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడును, మీ తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులు అనబడతారు, క్రైస్తవులు అనబడతారు. ఫలించేవాడే క్రైస్తవుడు. ఫలించేవాని బట్టే పరలోకన తండ్రి దేవుడు మహిమపరచబడతాడు, ఘనపరచబడతాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన చెప్పాడు, ఫలించుట, మరి ఎక్కువగా ఫలించుట, బహుగా ఫలించుట అని చెప్పాడు. చూడండి, దేనికి స్తోత్రం, దేని మహిమకలు గాక. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మత్తయి రాసిన వార్త 13వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే, మంచి నేలను విత్తబడిన వారు దేవుని వాక్యం విని గ్రహించి కొందరు 100 మరికొందరు 60 మరికొందరు 30 ఫలిస్తారని చెప్పాడు. చూడండి, ఇదే మార్కు సువార్తలో మార్కు ఎట్లా రాశాడు? మార్కు సువార్త 4వ అధ్యాయం 20వ వచనంలో, మంచి నేల విత్తబడిన వారు కొందరు 30 ఫలిస్తారు, కొందరు 60 ఫలిస్తారు, కొందరు 100 ఫలిస్తారు అని చెప్పుకొచ్చాడు. లూకా ఏ విధంగా రాశాడు? లూకా రాసిన వార్త 8వ అధ్యాయం 8వ వచనంలో, మంచి నేలను విత్తబడిన వారు 100 ఫలించేదరు అనేను యేసుప్రభు అన్నాడు. చూడండి, దేనికి స్తోత్రం. 100 ఫలిస్తారు అని చెప్పుకొచ్చాడు. త్రోవ పక్కన ఉన్నవాడు దేవుని రాజ్య సువార్త వింటాడు, కానీ వాడు విన్నది గ్రహించాడు. విన్నదాన్ని అనుసరించి క్రీస్తుల విశ్వాసం ఉంచి రక్షణ పొందటం జరగదు. ఎప్పుడు వింటూనే ఉంటాడు, కానీ ఏం వింటున్నారో వారు గ్రహించనందుకు వారు విశ్వసించి రక్షణ పొందటం జరగదు. ప్రియులారా, రెండవది, విత్తనాలు, మనిషి కబడి విత్తనాలు రాత్రిలో పడ్డాయట. వారు రక్షణ వాక్యం విని రక్షించబడతారు, కానీ వాక్యం ఎంతో శ్రమయను శోధన రాగానే వారు ఏం చేస్తారు? తొలగిపోతారు క్రీస్తులో నుంచి.
నిష్ఫలులైపోతారు. వారికి కూడా పరలోకం పోయే ఛాన్స్ లేదు. మూడవది, ముళ్ళ పొదలలో విత్తబడినవారు. ఆ విత్తబడ్డవి మొలకెత్తి ఫలించకున్నట్లు ముళ్ళ పొదలు అణిచివేసేస్తాయి. కాబట్టి నిష్ఫలులవుదురు అన్నాడు. అంటే ముళ్ళ పొదలు విత్తబడ్డవారు పోలిన వారు కూడా వారు ఫలించరు. రాత్రిలో విత్తబడ్డవారు కూడా ఫలించరు. త్రోవ ప్రక్కన పడ్డవారు ఏమాత్రం ఫలించరు. అసలు ఫలించేవారు ఎవరయ్యా అంటే మంచి నేలను విత్తబడిన వారే. మరి మంచి నేల విత్తబడ్డవారే దేవుని వాక్యం వింటారు, గ్రహిస్తారు, ప్రభుని అంగీకరించి రక్షించబడతారు, ఆత్మలో ఫలిస్తారు, బాహ్యంగా ఫలిస్తారు. దేవునికి స్తోత్రం. చూడండి, పేతురు ప్రభు చేత పట్టబడ్డాడు, పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన వాక్యం చెప్తే మొదటి సందేశంతో 3000 మంది ప్రభుని అంగీకరించారు. రెండవసారి వాక్యం చెప్తే 5000 మంది పురుషులు ప్రభుని అంగీకరించారు. దేవునికి స్తోత్రం. ఫలించటములో ఆయన వర్ధిల్లుతున్నాడు, ఫలించటంలో ఆయన వర్ధిల్లుతున్నాడు దేవుడు మహాకృప బట్టి. దేవునికి స్తోత్రం. మంచి నేల విత్తబడ్డవారు కూడా ఫలించేవారే కానీ మంచి నీళ్ళ విత్తబడ్డ వారందరూ ఒకే రకంగా ఫలించరు. కొందరు 30 అంతలుగా, ఇటువంటి వాడు 3వ ఆకాశానికి వెళ్తాడా? వెళ్ళడు. కొందరు 60 అంతలుగా, ఇటువంటి వాడు 3వ ఆకాశానికి వెళ్తాడా? లేడు. కొందరు 30 అంతలుగా, 100 అంతలుగా, ఇటువంటి వాడు 3వ ఆకాశానికి వెళ్తాడు. 100 అంతలు ఫలించేవాడు 3వ ఆకాశంలో ఉంటాడా అంటే ఉంటాడు. 60 అంతలు ఫలించేవాడు 3వ ఆకాశంలో ఉంటాడా అంటే ఉండడు, 2వ ఆకాశంలో ఉంటాడు. 30 అంతలు ఫలించేవాడు 2వ ఆకాశం 3వ ఆకాశం ఉంటాడంటే ఉండడు, 1వ ఆకాశంలో ఉంటాడు. దేనికి స్తోత్రం, దీని మహిమ కలగాక. క్రింది అంతస్తుకు నడిచేవన్నీ పశువులు, జంతువులు వచ్చాయి. పరిగెత్తేవన్నీ కూడా 2వ అంతస్తులోకి వచ్చాయి. పైకి రెక్కలు చాచి పైకి ఎగిరేవన్నీ కూడా ఓడలోని 3వ భాగానికి వచ్చాయి. పురులారా, ఒకటే ఓడ అన్నీ కలిపేసి ఒకే బాగులో లేవు. దేవునికి స్తోత్రం. నడిచేవి ఒక అంతస్తులో, పరిగెత్తేవి ఒక అంతస్తులో, పైకి ఎగిరేవి ఒక అంతస్తులో, ఒకే ఓడ, 3 భాగాలు, ఒకే పరలోకం, 3 భాగాలు. మొదటి ఆకాశం, 2వ ఆకాశం, 3వ ఆకాశం అని పరలోకాలన్నీ ఒకే పరలోకం. భాగాలన్నీ 3వ భాగం. ఈ 3వ భాగంలో పై భాగాన్ని 3వ ఆకాశము అన్నాడు ఆయన. అంతే. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో ఒక విషయాన్ని అర్థం చేసుకోవటానికి ఎన్నో ఆధారాలు పెట్టుంటాడు. మనం చదవం, మనం ధ్యానించం, సమయం ఇయ్యం. క్రైస్తవులుగా కొద్ది ప్రార్థన చేసుకుంటాం. పడుకునే మునుపు సాయంకాలం, ప్రభా ఈ రాత్రిపూట ఏ దయ్యము నా ఛాతి మీద కూర్చోవద్దు, నా గుండె మీద కూర్చోవద్దు, మా పిల్లల్ని కాపాడు ప్రభా అని ప్రార్థన చేసుకొని పడుకుంటారు. అంతే. పొద్దున లేచిన తర్వాత ప్రభా ఈరోజు తోడై ఉండు అని చెప్తాడు. బస్ అంతే. కొంత సమయం ప్రార్థనకి ఇద్దాం, ప్రభుత్వ సహవాసం చేయటానికి, ప్రార్థన ద్వారా ఇతరులకు మేలు చేయటానికి. లేదు, ఆ సమర్పణ లేదు. తర్వాత ఏం చేస్తాం? బైబిల్ ఓపెన్ చేసుకోమని డైలీ బ్రెడ్ చదువుతారు. బైబిల్ చదవరు, డైలీ బ్రెడ్ ఒక పోర్షన్ చదువుతారు. ఈరోజు సరిపోయింది. మీరు బైబిల్ చదువుతున్నారా అంటే డైలీ బ్రెడ్ చదువుతున్నా అంటారు. చూడు, దేవునికి స్తోత్రం. బైబిల్లోంచి పుట్టిందే డైలీ బ్రెడ్. మంచిదే, చదవద్దు నేను చెప్పడం లేదు. బైబిల్ ఖచ్చితంగా చదవాలి. నువ్వే బుక్స్ చదివినా, ఎంత గొప్ప దైవజన పుస్తకాలు చదివినా బైబిల్ చదవటం మానేయొద్దు, తప్పిపోవద్దు. అన్ని గ్రంథాలకు ఆధారం ఇదే. దేనికి స్తోత్రం. దేని వాక్యం చదవాలి, ధ్యానించాలి. దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. ఎవడు ధన్యుడు? ఏంటి ఆ ధన్యుడు? ఏంటి వాడు ఆశించబడ్డం? నీటి కాలంలో ఎవరో నాటబడిన చెట్టు వలె, ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె వాడు ఉంటాడట. దేని వాక్యం నీటితో పోల్చాడు, చెట్టును నీతో నాతో పోల్చాడు. చెట్టు నీళ్ళను అంటిపెట్టుకుంటే ఏ విధంగా ఫలిస్తుందో తన కాలంలో, దేవుని వాక్యంతో మన జీవితాలు ముడివేయబడితే మనం ఫలిస్తాం, ఎక్కువగా ఫలిస్తాం, బహుగా ఫలిస్తాం. దీంట్లో కూడా 3 భాగాలు కనబడతా ఉంది. మంచి నేలలో విత్తబడిన విత్తనాలు
ఫలిస్తున్నాయి, ఆ విత్తనాలు ఫలిస్తున్నాయి. కానీ మంచి నేల మంచిదైనప్పటికీ విత్తబడ్డవారు అందరూ మంచి నేలలో ఉన్నప్పటికీ అందరూ ఒకే రకంగా ఫలించడం లేదు. 30 దంతలుగా, 60 దంతలుగా, 100 దంతలుగా. అపోస్తలుడు పౌలు చెప్పాడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో, ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు, చంద్రుడి మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమ విషయములో నక్షత్రానికి మరొక నక్షత్రానికి మధ్యలో భేదము కలదు అన్నాడు. అదేవిధంగా మృతుల పునరుద్ధానం ఉంటుంది. పరిశుద్ధులు పొందబోయే మహిమగల పునరుద్ధానములో పరిశుద్ధులందరూ మృతుల్లో లేచిన తర్వాత, ఎప్పుడు అది? యేసు ప్రభువు వచ్చినప్పుడు. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో పరలోకటి ప్రభుని యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు, పరిశుద్ధుల ఆత్మలు తీసుకుని వచ్చినప్పుడు తిరిగి సమాధుల్లోని దేహాలు ధరించుకొని లేస్తారు, మహిమలోనికి మార్చబడతారు. నీతిమంతుల పునరుద్ధానం అందప్పుడు లేపబడ్డవారు మహిమ పొందుతారు. కానీ ఒక పరిశుద్ధునికి మరొక పరిశుద్ధునికి పొందబోయే మహిమ విషయంలో భేదం ఉంటుంది. భూమి మీద జీవించే కాలంలో అందరి ఆత్మానుభవాలు ఒకే రకంగా లేవు గనక మృతుల పునరుద్ధానంలో పొందబోయే మహిమ కూడా అందరిది ఒకే విధంగా ఉండదు. పరలోకంలో కూడా అందరూ ఒకే స్థలంలో ఉంచబడరు. అనేకులు మొదటి భాగానికి వెళ్తారు, మరి వారికంటే తక్కువగా 2వ ఆకాశానికి వెళ్తారు, చాలా తక్కువగా 3వ ఆకాశానికి వెళ్తారు. దేవునికి స్తోత్రం. రెక్కల చాచి పైకెగిరిపోయేవారు కొద్దిమంది, ప్రభు కొరకు పరిగెత్తేవారు ఎక్కువ మందిగా ఉంటారు. ప్రభువులో నడిచేవారు చాలామంది ఉంటారు. దేవునికి స్తోత్రం. దేవుని మహిమకలు గాక. చూడండి, దేవుని వాక్యం ఇంకా మనకు ఆధారాలు ఇచ్చాడు. దేవుడు మోషేకి సీనాయి పర్వతం మీద ఒక దర్శనాన్ని ఇచ్చి, దీని చొప్పున, ఈ మాదిరి చొప్పున నాకు నివాసస్థలాన్ని నిర్మించు అని చెప్పాడు. ఇజ్రాయేల్ దగ్గర నిర్మాణానికి కావాల్సిందంతా కానుకలుగా తీసుకో, ప్రతిష్టార్పణలుగా తీసుకొని ఏం చేస్తావో తెలుసా? నీకు పలానా వారిని సహకారులుగా ఇస్తారు. నాకు మందిరాన్ని నిర్మించు అని చెప్పాడు, నాకు నివాసస్థలాన్ని నిర్మించు అని చెప్పాడు. మోషే నాయకత్వాన దేవుని ఆలయము నిర్మితం చేయబడింది. ఎన్ని దేవాలయాలు దేవుడు కట్టమన్నది? ఒకే దేవాలయం. కానీ దేవాలయం ఒక్కటే కానీ అది 3 భాగాలుగా ఉంది. విశ్వాసులు వచ్చే ఆవరణం వేరు. ఇజ్రాయేల్ అందరూ, భయభక్తుల వారందరూ కూడా వచ్చే స్థలము ఆవరణం, మందిరావరణం. మందిరానికి రావచ్చు, కానీ వారిలో ఉన్న యాజకులు దినదినము యాజకత్వ సేవ జరిగించేవారు 2వ భాగమైన పరిశుద్ధ స్థలానికి వస్తారు. సముఖపు రొట్టెల బలను సిద్ధపరుస్తారు, దీపవృక్షం తైలం పోసి వెలిగిస్తారు, ఇటువంటి పరిచర్య చేస్తారు. ఇజ్రాయేల్ తప్పు చేసినప్పుడు, బలి అర్పించాల్సి అనుకున్నప్పుడు ఈ యాజకుల దగ్గరికి వస్తారు. ప్రతిరోజు బలి అర్పణ చేయడానికి అక్కడ యాజకులు అందుబాటులో ఉంటారు. వీరు ఎక్కడి వరకు వెళ్తారు దేవుని ఆలయంలో అంటే 2వ స్థలమైన పరిశుద్ధ స్థలమైన స్థలానికి వెళ్తారు. సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు తన అజ్ఞాన కృత్యముల కోసం, ప్రజల యొక్క అజ్ఞాన కృత్యముల కోసం కోడల, మేకల, గొర్రెల రక్తాన్ని తీసుకొని తెరచాటున ఉన్న అతి పరిశుద్ధంలో ప్రవేశిస్తాడు. ఇది 3వ స్థలం. అక్కడ కరుణాపీఠం ఉంటుంది, దేవుని నిబంధన మంచం ఉంటుంది, కెరూబులు గల కరుణాపీఠం ఉంటుంది. చూడండి, దేవునికి స్తోత్రం. ఈ తెరచాటున అతి పరిశుద్ధము విశ్వాసులు అక్కడికి వెళ్ళరు, యాజకులు అక్కడికి వెళ్ళరు. ప్రధాన యాజకుడు ఒక్కడే సంవత్సరానికి ఒకసారి అక్కడికి వెళ్తాడు. చూడండి, అక్కడ దేవుని మహిమ బలంగా ఉంటుంది, దేవుని సన్నిధి అతి పరిశుద్ధంలో బలంగా ఉంటుంది. అది 3వ స్థలం. 2వ స్థలంలో దేవుని సన్నిధి ఉంటుంది, కానీ 3వ స్థలంలో ఉన్నట్టుగా, అతి పరిశుద్ధంలో ఉన్నట్టుగా పరిశుద్ధంలో ఉండదు. అతి పరిశుద్ధంలో ఉన్నట్టుగా పరిశుద్ధ స్థలంలో ఉండదు. పరిశుద్ధ స్థలంలో అతి పరిశుద్ధంలో ఉన్నట్టుగా మందిరములోని 3వ భాగమైన ఆవరణంలో ఉండదు. దేవునికి స్తోత్రం. ఒకే మందిరం, అందరూ అతి పరిశుద్ధంలోకి పోరు, ఒక్కరు వెళ్తారు. అందరూ అతి పరిశుద్ధంలోకి పోరు, యాజకులని కొందరు వెళ్తారు. కానీ విశ్వాసులు అందరూ పోవచ్చు మందిరానికి, మొదటి స్థలానికి. ఇది కూడా మొదటి భాగం, 2వ భాగం, 3వ భాగం ఉంది. అటువలే
సొలొమోను దేవాలయం కూడా. దేనికి స్తోత్రం, దీని మహిమకలుగాక. ఆత్మ, మనసు, శరీరము 3 భాగాలు మనలో ఉన్నాయి. 3 మనుషులమా? కాదు, ఒకే వ్యక్తులం. అబ్రాహాము రాజు ఒక్కడే, దేనికి స్తోత్రం. దేవుడు ఒక్కడే, కానీ తండ్రిగా, కుమారుడిగా 3గా ఉన్నారు. బైబిల్ చెప్తా ఉంది, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాల్లో చూసినట్లయితే, ఆత్మ, రక్తము, నీళ్లు ఈ 3 అంటాడు. ఈ 3 ఏకీభవించి ఉన్నారు. వారి వ్యక్తులు, ఈ 3 వ్యక్తులు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 వ్యక్తులు ఏకమై ఉన్న ఒక వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు ఒక్కడే. 3 వ్యక్తుల్లాగా పనిచేస్తున్నప్పటికీ మనకు 3 దేవుళ్ళు కాదు. దేవుడు ఒక్కడే, ఒకే వ్యక్తి. ఆత్మ, మనసు, శరీరమై ఉన్నప్పటికీ మనము 3 వ్యక్తులంగాము, ఒకే వ్యక్తులం. అతి పరిశుద్ధ పరిశుద్ధ స్థలం, మందిరం, ఆవరణం, మందిరావరణం అని 3 భాగాలు ఉన్నప్పటికీ దేవాలయం ఒక్కటే. కింది అంతస్తు, మధ్య అంతస్తు, 3వ అంతస్తు అని 3 భాగాలుగా ఉన్నప్పటికీ ఓడ ఒక్కటే. దేనికి స్తోత్రం. అదే విధంగా పరలోకం కూడా మొదటి ఆకాశం, 2వ ఆకాశం, 3వ ఆకాశం అని పేర్లు ఉన్నప్పటికి కూడా, 3 భాగాలుగా ఉన్నప్పటికి కూడా పరలోకం ఒక్కటే. దేనికి స్తోత్రం, దేని మహిమకులుగాక. ప్రభువునందు ప్రియమైన వారలారా వినండి, దేనికి స్తోత్రం. పౌలు చెప్పిన వాక్య భాగంలో 2వ కొరింథీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం ఈ మొదటి 4 వచనాల్లో ఈ 3వ ఆకాశమును పరదేశాన్ని కూడా ఆయన సంబోధించాడు, రాశాడు. చాలామంది అక్కడక్కడ నన్ను అడుగుతూ ఉంటారు, విశ్వాసులైన వారు, సేవకులైన వారు, ఇప్పుడు పరదేశం ఎక్కడ ఉంది? వాళ్ళ సమస్య. పరదేశం ఎక్కడ ఉంది? బైబిల్లో 3 రకాల పరదేశం గురించి చెప్తా ఉంది బైబిల్. మొదటిది, భూమి మీద దేవుని పోలిక స్వరూపమందు స్త్రీగా పురుషుడిగా సృజించబడ్డ ఆదామవలు దేవుని చేత ఉంచబడిన స్థలము ఏదేను తోట. అది మొదట భూమి మీద పరదేశు. పరిశుద్ధుల్ని పరదేశంలో ఉంచాడు. వారు ఆధ్యాత్మికమించి దోషులైపోయిన తర్వాత పరదేశం నుంచి, ఏదైనా వనము నుంచి, ఏదైనా తోట నుంచి వెలుపలకు పంపించాడు. దేవునికి స్తోత్రం, దేని మహిమకులుగాక. చూడండి, ఇప్పుడు అది నిరుపయోగంగా, ప్రయోజనం లేనిదిగా ఉంది. అది దేవునికి స్తోత్రం. భూమి మీద మనుషుడు తప్పిదము చేసి దేవునికి వేరైపోయిన తర్వాత పరదేశకు కూడా వేరైపోయాడు. పరదేశకు వెలుపల తూర్పున నరుడు జీవితం ప్రారంభించాడు. ఆదాము అవ్వలకి పిల్లలు కలిగారు, కయ్యను, హేబేల్లో. మొట్టమొదటి భూమి మీద హత్సాక్షి, దుష్ట సంబంధి అయిన, అంటే సాతాను సంబంధి అయిన కయ్యను దేవుని సంబంధియు నీతిమంతుడైన హేబేల్ని చంపాడు. హేబేల్ రక్తం భూమి మీద మొట్టమొదట చిందించబడింది. ఆ రక్తాన్ని ఆధారం చేసుకొని భూమి అంతంలో దేవుడు పరదేశం నిర్మించాడు. దేవునికి స్తోత్రం. పరదేశు హేబేలు, నీతిమంతుడు హేబేలు రక్తము చేత ప్రతిష్ఠించబడ్డ స్థలం. అది భూమి అంతములో ఉన్నది. దేనికి స్తోత్రం, దేని మహిమకలుగాక. ఇది 2వది పరదేశు. పాత నిబంధన కాలంలో భక్తులు చెప్పే మాట, నేను చనిపోయిన తర్వాత మృతుల లోకాన్ని దిగిపోతాను, పితరుల యొద్దకు వెళుతాననే మాట ఉపయోగిస్తారు. దావీదు ఉపయోగించాడు, యాకోబు పలుమార్లు ఉపయోగించాడు, మృతుల లోకాన్ని దిగిపోతానని చెప్పేసి. వారు చెప్పే మృతుల లోకం ఏంటంటే అగ్నికల నరకం కాదు. పాతాళ లోకమందలి దానికి వేరుగా, అగ్నికల నరకానికి వేరుగా ఒక నెమ్మది గల స్థలం ఉంది. అది పరదేశం. మనకు ఎలా తెలుసు? యేసుప్రభు చెప్పాడు, సిలువలో యేసుప్రభు వేలాడి ఉన్నప్పుడు ఇరుప్రక్కల 2 దొంగలు ఉన్నారు. పిల్లారా, మొదట 2 నిందించారు. యేసుప్రభు 7 మాటలు మొదటి మాట పలికాడు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగని కనుక వీరు క్షమించమని చెప్పాడు. ఆ మాట విన్న ఒక దొంగ బాగా ఆలోచించాడు. ఆలోచించగా ఆయన ఎవరో అర్థమైంది, తనేంటో అర్థమైంది, ఆయన అవసరత నా జీవితానికి ఉందని సంగతి ఆయనకు అర్థమై, యేసు నువ్వు రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యంలో ఉండటానికి నేను ఇష్టపడుతున్నా అన్నాడు. ప్రభువు చెప్పాడు, నేడే నువ్వు నాతో కూడా నా రాజ్యంలో ఉంటావు అనే మాటకు
పరదేశంలో ఉంటావు నాతో పాటు అన్నాడు. దేవునికి స్తోత్రం. వాడు అడిగింది నీ రాజ్యంలో ఉండడానికి. ప్రభువు చెప్పింది ఏంటి తెలుసా? నా రాజ్యం పరదేశు, నేడే నువ్వు నాతో కూడా. ఎప్పుడో నా రాజ్యంలో నిన్ను జ్ఞాపకం చేసుకోవడం కాదు, ఇప్పుడే నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నా. నా యందు విశ్వాసం వచ్చి నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. నేడే నువ్వు నాతో కూడా నా రాజ్యంలో ఉంటావు. యేసు ప్రభు భూమి అంతలో దిగిపోయాడు పరదేశంలోనికి. ఎక్కడ లాజరు అబ్రహామును ఆనుకొని ఉన్నాడు, ఎక్కడ సౌలుతో మాట్లాడడానికి భూమి అంతలోంచి సమయాలు వచ్చాడు, ఎక్కడ మోషే ఏలియాలు భూమి అంతలోంచి ఎక్కడ నుండి రూపాంతరపతు యేసుప్రభుతో మాట్లాడడానికి వచ్చారో, ఆ లోకానికి యేసుప్రభు వెళ్ళినప్పుడు తన యందు విశ్వాసం ఉంచిన మార్పు చెందిన దొంగ ఆత్మను కూడా తీసుకెళ్ళాడు యేసుప్రభు. ఇది భూమి అంతములోని పరదేశం. ఈ పరదేశ స్థలానికి అగ్నిగల నరకానికి మధ్యలో అగాధం ఉంచబడింది. అటువారు ఇటురారు, ఇటువారు అటురారు. ఇదంతా పాత నిబంధన. యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన ఆత్మ పరదేశంలో కొనిపబడిన తర్వాత, ఆయన 3వ దినాన లేపబడిన తర్వాత, శరముతో లేపబడి మహిమలో మార్చబడిన తర్వాత పరలోకానికి ఎక్కిపోయేమనుపు తన స్వరక్తంతో ప్రవేశించడంతో పాటు చెరగా తీసుకొని పోయిన బైబిల్ చెప్తా ఉంది. ఈ పరదేశంలో ఉన్న పాత నిబంధన కాలపు భక్తుల ఆత్మలన్నీ కూడా పరలోకానికి యేసుప్రభు తీసుకుని పోయాడు. ఎందుకు ఈ పరలోకానికి యేసుప్రభు ఎలా తీసుకుని పోగలిగాడు? హేబేలు రక్తంతో, ఆ రక్తంతో ప్రతిష్ఠించబడది భూమి అంతంలోని పరదేశం. ఏ విధంగానో హేబేలు కంటే మరీ శ్రేష్టంగా పలుకు రక్తమైన క్రీస్తు రక్తం పరలోకాల్లో ప్రవేశించడానికి ద్వారం తెరవబడ్డది. కాబట్టి పాత నిబంధన కాలంలో రాబోయే క్రీస్తు గురించి ప్రకటించబడగా విశ్వసించిన వారు మృతుల్లోకి దిగిపోయారు. ఆ పరదేశంలోంచి యేసు ప్రభు మృతుల్లోంచి లేచిన తర్వాత చెరగా పరలోకాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు పిల్లరా. ఆ తర్వాత చనిపోయేవారెవరు మనకు తెలుసు. బైబిల్లో స్తెఫెను కానీ, ఖడ్గంతో చంపబడ్డ యాకోబు కానీ, ఇంకా ఎవరైనా కానీ చచ్చిపోయేవారు అందరూ కూడా పరలోకానికి వెళ్తున్నారు. పరలోకంలో పరిశుద్ధుల ఆత్మలు ఉండబడే స్థలంలో, 3వ ఆకాశంలో ఉన్న పరిశుద్ధులు ఉండే స్థలాల్లో ఆయన ఏం చేశాడు? పౌలు అక్కడికి ఆత్మవశుడు వెళ్ళి ఆ 3వ ఆకాశాన్ని పరదేశు అంటున్నాడు. దీన్ని ఏ 3వ ఆకాశాన్ని పౌలు పరదేశు అంటున్నాడో అపోస్తలుడు యోహాను ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 7వ వచనంలో ఎఫెసు సంఘానికి రాస్తూ ఏమని చెప్తున్నాడు? జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనెత్తును అన్నాడు. ఇది 3వ పరదేశం. ఒకటి భూమి మీద ఆదామవ్వలు పరిశుద్ధులుగా ఉన్నప్పుడు వారు ఉంచబడ స్థలం ఏదోను. అది మొదటి ఏంటిది? పారడైజ్, మొదటి పరదేశ్. దేవునికి స్తోత్రం. పరిశుద్ధులో ఉన్నప్పుడు మటుకు అక్కడ ఉంచబడటం సాధ్యమైంది, తర్వాత ప్రక్క పెట్టమైంది. కానీ భూమి జీవించగల హేబేలు మొదలుకొని కూడా నేటి మన క్రీస్తు వరకు కూడా చచ్చిపోయిన పాత నిబంధన కాలపు భక్తులు, వారి ఆత్మలు భూమి అంతములోని అబ్రహాము రొమ్మున ఆనుకున్న లాజరు ఉండే స్థలం ఉంది, ఆ నెమ్మది గల స్థలానికి పోయారు. అది 2వ పరదేశు. అది కూడా ఇప్పుడు నిరుపయోగంగా ఉన్నది, ప్రయోజనకరంగా లేదు, అది ఖాళీ, ఎంటీ. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బిజీగా ఉన్నది ఏంటయ్యా అంటే దేవుని పరదేశు. దేవుని పరదేశు. పౌలు చెప్పింది పరలోకములో ఉన్న పరదేశు 3వ ఆకాశం గురించి చెప్పాడు. జీవ వృక్షపు చెట్టు పరదేశంలో ఉందట. జయించువాని దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును అని చెప్పుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని మహిమ కలుగాక. ఇంకా చాలామంది పరదేశంలో కాడ ఆగిపోయారు. ఒకసారి శుభవార్తలో నాది సందేశం వస్తుంది, ఆరాధనలో వస్తుంది. రిపీటెడ్ ప్రోగ్రామ్ శుభవార్తలో సండే నైట్ మిడ్-నైట్ వస్తుంది. ఎక్కడో దూరంగా ఒక పాస్టర్ మిడ్-నైట్ ప్రోగ్రాం చూసి దాదాపు 1:30-2 గంటల మధ్యలో నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, పాస్టర్ ఇప్పుడు వాక్యం చెప్పే పాస్టర్ మీరేనా అంటే, దేంట్లో శుభవార్తలు వస్తుందంటే, అవునంటే అవును నేనేం చెప్పా. అబ్రహరాజు గారు మీరే అంటే నేనే అన్నా. నాకు డౌట్ పాస్టర్ గారు అని చెప్పాడు. మీరెవరు అన్న. నేను పాస్టర్ని అన్నాడు. సరే మంచిది చెప్పండి అన్న. నేను ఏదేని తోటలో దేవుడు ఆ మంచి చెడ్డల తెరుడి వృక్షఫలాన్ని అసలు ఎందుకు అక్కడ పెట్టాడు అని అడిగాడు ఆయన.
అయితే ఆదికాండములోని 2వ అధ్యాయంలో ఉన్న చెట్టు దగ్గరే నువ్వు ఉండిపోయావా అని నేను అడిగిన. నేనేం అడిగినట్టు ఆ చెట్టు దగ్గరే ఇంకా ఉన్నావా? ఆదామ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అక్కడుండి. నువ్వు ఇంకా ఆ చెట్టు దగ్గరే ఉన్నావా? నేనైతే ఏ చెట్టు దగ్గర ఉన్నా తెలుసా? దేనికి స్తోత్రం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, నువ్వు ఆదికాండం 2వ అధ్యాయం, నేను ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. నీది ఆరంభ గ్రంథం, నాది చివరి గ్రంథం. చివరి గ్రంథం ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 7వ వచనములో, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనెత్తును అన్నాడు. నేను ఎక్కడున్నా తెలుసా? ఈ చెట్టు కాడున్నా. నువ్వు ఏ చెట్టు కాడున్నావు? ఆదాము చెట్టు దగ్గర ఉన్నావు. ఎక్కడ? ఏదైనా తోటలోని ఆదికాండము 2వ అధ్యాయపు ఆ చెట్టు దగ్గర అక్కడే అయిపోయావు. ఇంకా ఆ చెట్టు దగ్గర ఎందుకున్నావు బ్రదర్? ప్రభు రాబోతున్నాడు, త్వరగా ఈ చెట్టు దగ్గరకు వచ్చేయని చెప్పినారు. భలేగున్నారు పాస్టర్ గారు, మీరు భలేగా జవాబు చెబుతున్నారు అన్నాడు. బలాగానే ఉంటుంది జవాబు. మరి దేనికి స్తోత్రం, దేని మహిమకలు గాక. చూడండి పిల్లారా, యేసు ప్రభువులో రాబోచున్నాడు. దేనికి స్తోత్రం. దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలం అని చెప్పిన యోహాను చెప్పిన ఆ పరదేశం గురించి పౌలు 3వ ఆకాశం అన్నాడు. దేనికి స్తోత్రం, దేని మహిమకలు గాక. ఆత్మానుభవాన్ని బట్టి నీ వృద్ధాల్లో పొందబోయే మహిమ ఉంటుంది. నీ ఆత్మానుభవాన్ని బట్టి పరలోకంలో ఉండబోయే 3 భాగాల్లో ఏ భాగమో నిర్ణయించబడింది. దేవునికి స్తోత్రం, దేని మహిమకలు గాక. కొంతమంది అంతర్జాతీయ సేవకులు కూడా, ఇది క్రిటిసిజం కాదు కానీ నేను చెప్పే విషయం అంటే మీరు అర్థం చేసుకోవడం చెప్తున్నా. నేను పరలోకానికి ఎప్పుడు ఎక్కిపోలేదు, కానీ ఆశ మాత్రం నాకుంది. బ్రతికుండగా పరలోకం చూడాలని నాకు చాలా ఆశ ఉంది. ఆ మొదటి ఆకాశం చూడాలని ఉంది, 2వ ఆకాశం చూడాలని ఉంది, 3వ ఆకాశం చూడాలని ఉంది. దేవునికి మన క్రీస్తును, తండ్రిని, దేవదూతలను అందరూ చూడాలని నాకు బాగా ఆశ ఉంది. బైబిల్లో వ్యక్తులు కూడా చూసి రావాలని నాకు ఆశ ఎంతగా ఉంది. చూసి వచ్చి అందరికి చెప్పాలని కూడా నాకు ఆశగా ఉంది. దేవునికి స్తోత్రం. కానీ పరలోకానికి వెళ్ళలే. ఎప్పుడు ప్రభు తీసుకెళ్తాడో అని చూస్తున్నాను నేను. మంచి దేవునికి స్తోత్రం, దేని మహిమకలుగా. అక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, ఆత్మానుభవం కొలది మనకివ్వబడేది ఉంటుంది పిల్లారా. దేవునికి స్తోత్రం. అంతర్జాతీయ సేవకులు కూడా అనేక పుస్తకాలు రాశారు, అనేక ప్రసంగాల్లో చెప్పారు. మన ఇండియాలో కూడా ఉన్నారు, బయట దేశాల వరకు మట్టుకే కాదు. ఈ 3 ఆకాశాలను వివరించడానికి వారు చెప్పేది ఏంటంటే, ఈ సూర్యచంద్ర నక్షత్రాలు ఉండే ఈ మండలం ఉంది కదా, ఆకాశ మండలం, ఇది మొదటి ఆకాశం అంటారు వాళ్ళు. 2వది వాయుమండల సమూహం ఉంటుంది, దురాత్మ సమూహం, సాతాను వాళ్ళ సమూహం ఉంటుంది వాయుమండలంలో, అది 2వ ఆకాశం అంటారు. దేవుడు ఉండే లోకాన్ని 3వ ఆకాశం అంటారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా అజ్ఞానమే. చూడండి, దేనికి స్తోత్రం, దేని మహిమకలు గాక. పరలోకానికి వెళ్ళి వచ్చేవారు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. బైబిల్ కాలంలో ఉన్నారు, బైబిల్ రాయబడిన తర్వాత కాలంలో కూడా ప్రతి తరంలో ఉన్నారు. కానీ పరలోకానికి వెళ్ళి వచ్చిన అనుభవాలు చెప్పేవారు చూస్తే, వారి అనుభవాలు చూస్తే ఎట్లా ఉంటాయి తెలుసా? పరలోకానికి వెళ్ళి నిజమే, కానీ కొందరు మొదటి ఆకాశం పోయొచ్చి వచ్చేస్తారు, పరలోకం పోయొచ్చు అంటాడు, అది నిజమే. మరికొందరు 2వ ఆకాశానికి వెళ్తారు, వస్తారు, నేను పరలోకానికి వెళ్ళి వచ్చానని సాక్ష్యం ఇస్తారు, నిజమే. మరికొందరు 3వ ఆకాశానికి వెళ్ళి వస్తారు, నేను పరలోకానికి వెళ్ళి వచ్చాను, ప్రభువుని చూచానని చెప్తారు, వాస్తవమే, నిజమే. పరలోకానికి వెళ్ళిన వారిలో మొదటి ఆకాశకి వెళ్ళేవారు కూడా ప్రభువుని చూస్తారు, 2వ ఆకాశకి వెళ్ళేవారు కూడా ప్రభువుని చూస్తారు, 3వ ఆకాశకి వెళ్ళేవారు కూడా ప్రభువుని చూస్తారు. దేవునికి స్తోత్రం. వారు వెళ్ళిన తర్వాత వారికి కలిగిన అనుభవాల్ని ఎంతవరకు తెలపబడిందో అంతవరకే వారు మాట్లాడతారు. భారతదేశంలో 2 గొప్ప దైవజనులు ఉండేవారు ఒకప్పుడు. 2 దాదాపు 10-12 ఏళ్ళ క్రితం ప్రభువులో నిద్రించి 1 సంవత్సరం తేడాతో 2 నిద్రించి పరలోకానికి వెళ్ళిపోయారు. ఆ 2 దైవజనులు ఒకే రాష్ట్రానికి చెందినవారు. ఒక దైవజనుడు ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, నాకు కూడా పరలోకాన్ని దర్శించే అనుభవాలు నాకున్నాయి, పలానా దైవజనునికి కూడా పరలోకాన్ని దర్శించే అనుభవాలు ఉన్నాయి, కానీ నేను పరలోకానికి వెళ్తాను కానీ త్రిత్వంలో 2వ వ్యక్తిని మాత్రమే కలుసుకొని వస్తాను. కానీ ఆ దైవజనుడు త్రిత్వంలో 2వ వ్యక్తిని కలుసుకుంటాడు, త్రిత్వంలో మొదటి వ్యక్తి అయిన తండ్రి అయిన దేవుని కూడా వ్యక్తిగతంగా కలుసుకొని వస్తాడు. ఆ తండ్రిని కలుసుకునే అనుభవం ఆయనకుంది, నాకు లేదు అన్నాడు. 2 పరలోకానికి వెళ్ళేస్తారు. నేను చాలామంది సాక్ష్యాలు విన్నప్పుడు, ఇప్పటికి ఉన్నారు. అమెరికా దేశంలో
మేరీ క్యాథరిన్ బ్యాక్స్టర్ అనొక దైవ సేవకురాలు ఉంది. ఆమె హెల్కి కూడా అనేక దినాలు ప్రభు తీసుకువెళ్ళి చూయించాడు, పరలోకాన్ని తీసుకువెళ్ళి చూయించాడు. ఇండియాలో కూడా డీజే దినక్ గారు కానీ ఇటువంటి వారు ముఖ్యంగా ఆయనకు ఆ దైవజనునికి ఉన్నతమైన ఆత్మానుభవాలు ఇచ్చాడు. మంచిది. కెనెత్ హ్యాగిన్ గారు వెళ్ళిపోయి వచ్చారు పరలోకానికి. జెస్సీ డుప్లాంటిస్ ఆయన పరలోకానికి వెళ్ళి వచ్చాడు. సాధు సుందర్ సింగ్ గారు పరలోకానికి వెళ్ళి వచ్చారు. బైబిల్ కాలం పౌలు, యోహాన్లు ఇద్దరు పరలోకానికి వెళ్ళి వచ్చారు. ఈవన్ రాబర్ట్స్ ఒక్కసారి పరలోకానికి వెళ్ళి వచ్చాడు. ఇప్పటికి ఈ తరంలో కూడా పరలోకానికి వెళ్ళి వచ్చేవారు చాలామంది ఉన్నారు. డేవిడ్ టేలర్ ఉన్నాడు, పరలోకానికి వెళ్ళి వచ్చేవాడు. నేవెల్లీ జాన్సన్ ఆస్ట్రేలియా ప్రాఫెట్ రీసెంట్లీ ప్రభువును నిద్రించాడు, ఆయన కూడా హెవెన్కి వెళ్ళి వచ్చేవాడుగా ఉన్నాడు. వీరందరూ పరలోకానికి వెళ్ళొచ్చేవారుగా ఉన్నారు, కానీ వీరందరి అనుభవాలు ఒకేలాగా లేవు. దేనికి స్తోత్రం, దేని వైకులుగాక. ఒక వ్యక్తి ప్రభువుని అంగీకరించి రక్షణ పొందినని చెప్పే వ్యక్తి తన మట్టుకు తాను క్రైస్తవ జీవితం జీవించడం అనేది ఇతరులపై ఆధారపడి జీవించేవాడుగా ఉంటాడు ఎల్లప్పుడూ. రక్షణానుభవం మట్టుకే కాకుండా పరిశుద్ధాత్మ బాప్తిసం పొంది దేవుని ఆత్మతో తన జీవితాన్ని నిర్వహించుకోవడానికి అలవాటు పడతాడు. సాధారణ రక్షణ పొందిన వాడి కంటే పరిశుద్ధ బాప్సు పొందిన వారి యొక్క ఆత్మానుభవం కాస్త ఎక్కువగానే ఉంటుంది. పరిశుద్ధాత్మ సహవాసం చేస్తూ దేవుని సేవించేవాని అనుభవం కంటే దేవుని కుమారుడు క్రీస్తుతో కూడా ముఖాముఖిగా బోధించబట్టు సహవాసం చేయటం ఉన్నట్లయితే వారి ఆత్మానుభవం కానీ వారి పరిచయలు కూడా ఉన్నతంగానే ఉంటాయి. కుమారుడు మట్టుకే కాదు, తండ్రి యొద్దకు ఎక్కిపోయేసి తండ్రిని కలుసుకొని వస్తే వారి అనుభవాలు కూడా ఉన్నతంగానే ఉంటాయి. అదేవిధంగా పరలోక దర్శనాలు కలిగిన వ్యక్తులు మొదటి ఆకాశం పోయిన వారి యొక్క ఆత్మానుభవం వేరు, రెండవ ఆకాశకి వెళ్ళి వచ్చిన వారి ఆత్మానుభవం వేరు, మూడవ ఆకాశకి వెళ్ళి వచ్చే వారి యొక్క ఆత్మానుభవం వేరు. పరలోకానికి వెళ్ళి త్రిత్వంలో రెండో వ్యక్తిని మాత్రం కలుసుకొని వచ్చే వారి యొక్క ఆత్మానుభవం వేరు. పరలోకానికి వెళ్ళి తండ్రిని కలుసుకొని వచ్చే వారి యొక్క ఆత్మానుభవం వేరు. ఆత్మానుభవాలలో భేదం ఉంది ప్రియులారా. దేనికి స్తోత్రం, దేని వైకులుగాక. ఇంతకు నేను చెప్పే విషయం ఏంటంటే, యేసు ప్రభు రెండవసారి వచ్చే 10 దినాలు మనం ఉంటున్నాం. యేసు ప్రభువును గూర్చి అనుభవ జ్ఞానం, తండ్రి దేవుని గూర్చి అనుభవ జ్ఞానం నీకు సమృద్ధిగా కలగటానికి నీ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకో. దినములు చెడ్డవి మనం చూస్తున్నాం ప్రియులారా. మనుషులు స్వాభావికంగా చెడిపోతున్నారు, క్రియాపరంగా చెడిపోతున్నారు. దేనికి స్తోత్రం. ఈ లోక జ్ఞానులు మనుషులను బ్రతికించటానికంటే కూడా మనుషులను తగ్గించటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు పిల్లారా. నిర్మూలన చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనుష్య జ్ఞానం మనుషులు రక్షించడానికి కాకుండా మనుష్య జ్ఞానం మనుషులను లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు? స్వాభావికంగా చెడిపోయారు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అంటే ఇక్కడ చెప్పబడిన మాట అపాయకరమైన కాలములు అంటే కేవలం ఇట్లాంటి కరోనా వైరస్, రాబోయే వైరస్, లేకపోతే ఎర్త్కేక్లో, లేకపోతే సునామీలో, వాతావరణంలో మార్పులో, ఇటువంటి వాటి కరువులో, ఇటువంటి గురించి మాత్రమే కాదు. మనుషులు స్వాభావికంగా చెడిపోతారు. స్వాభావికంగా చెడిపోయినప్పుడు వారి క్రియలు కూడా హానికరంగా మారుతాయి. దాన్ని బట్టి అపాయకరమైన కాలములు అంటాడు పౌలు 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1-5 వచనములలో. ఇటువంటి దినములలో అపాయకరమైన కాలములు, ఇవి చెడ్డ దినములు, దుర్దినములు, దినములు చెడ్డవి అని తెలుసుకుని ఏం చేయాలి? సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. ప్రార్థనలో దేవునితో సహవాసం చేయి. పరిశుద్ధాత్మ సరైన సహవాసం సంపాదించుకో. పరిశుద్ధాత్మ సరైన సహవాసం కలిగి ఉంటే పరిశుద్ధాత్మ తనతో నీకు సహవాసం బట్టికే కాదు, కుమారునితో సహవాసం ఇస్తాడు. అప్పుడప్పుడు ఎప్పుడు నీతో సహవాసం పరిశుద్ధాత్ముడు చేస్తాడు ఎల్లప్పుడు. అప్పుడప్పుడు కుమారుతో సహవాసం ఇస్తాడు. ఆ సహవాసం కూడా నీకు సరిగ్గా ఉంటే నీకు వచ్చే ప్రమోషన్ తెలుసా? పరిశుద్ధాత్ముడు క్రీస్తు ద్వారా తనతో కూడా నీకు సహవాసం ఇస్తాడు. అది ఉన్నతమైన ఆత్మానుభవం. ఉన్నతమైన ఆత్మానుభవం. మొదటి ఆకాశం, రెండవ ఆకాశం, మూడవ ఆకాశం అనే పరలోకం గురించి డీజే దినక్ గారు మంచిగా వివరించేవాడు. ఆయన జీవించే కాలంలో ఆయన సందేశాలు విన్నాను, సభలు అటెండ్ అయ్యి.
ఆయన క్యాసెట్లు కూడా విన్నాను. మొదటి ఆకాశానికి కోట్లాది పరుల విశ్వాసులు పోతారు, సాధారణ విశ్వాసులు. రెండవ ఆకాశానికి దేవుని కొరకు పనిచేసేవారు రెండవ ఆకాశం పోతారు. కానీ మూడో ఆకాశం మొదటి ఆకాశంలో అంతమందిగా ఉండరు, తక్కువగా ఉండరు. అంతకంటే తక్కువ మూడో ఆకాశంలో క్రీస్తు వలె జీవించేవారు భూమి జీవించినప్పుడు గొప్ప గొప్ప అపోస్తలు, గొప్ప గొప్ప ప్రవక్తలు, క్రీస్తు వలె జీవించిన వ్యక్తులు, సాధు సుధా సింగ్ వంటి వారు, హడ్సన్ టేలర్ వంటి వారు, పౌలు, పేతురు, అపోస్తలులు, పాత్రిక ప్రవక్తలు, మోషే, అబ్రహాం, ఏలియా, ఎలీషాలు, యెషయాలు, ఇటువంటి ప్రవక్తలు మూడో ఆకాశంలో తక్కువగా ఉన్నారట. చూడండి, దేనికి స్తోత్రం. ఆ మూడో ఆకాశంలో మహిమ ఉన్నతమైనది. మొదటి ఆకాశంలో ఉండే విశ్వాసులు ఆ మూడో ఆకాశంలో ఉండలేరు, ఆ మహిమను తట్టుకోలేరు. రెండవ ఆకాశంలో ఉన్నవారు మూడో ఆకాశంలో ఉండలేరు. నిజమే. ఒకనాడు పరిశుద్ధాత్మ దేవుడు దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు వివరంగా చెప్పాడు. మూడో ఆకాశంలో ఉండేవాడు తన మహిమను తగ్గించుకొని రెండవ ఆకాశంలో వారి దగ్గరికి రావచ్చు, తన మహిమను తగ్గించుకొని మొదటి ఆకాశం వారి దగ్గరికి రావచ్చు. కానీ మొదటి ఆకాశంలో వాడు తన మహిమను హెచ్చించుకొని రెండవ ఆకాశానికి వెళ్ళలేడు. మొదటి ఆకాశం రెండవ ఆకాశంలో వాడు తన మహిమను హెచ్చించుకొని మూడవ ఆకాశానికి వెళ్ళలేరు. యేసుక్రీస్తు ప్రభు కూడా అంతే. పరిశుద్ధాత్మ చెప్పిన మాట, మూడవ ఆకాశంలో ఉన్నప్పుడు ఉన్నతర మహిమతో ఉంటాడు. రెండవ ఆకాశ ప్రజలు కలుసుకున్నప్పుడు మహిమ తగ్గించుకునబడతాడు. మొదటి ఆకాశానికి వచ్చినప్పుడు మహిమను తగ్గించుకొని మరీ తగ్గించుకొని సాధారణ మహిమతో కనబడతాడు. చూడండి, అది భూమి మీద కూడా ఇట్లాంటి అనుభవాలు ఉన్నాయి. భూమి మీద యేసు ప్రభు మృతులోంచి లేచిన తర్వాత మరియ చూసింది. మొదట ఆమె కళ్ళు పోలా. ఎమ్మాయి గ్రామానికి వెళ్ళి ఇద్దరు శిష్యులు కనబడ్డాడు యేసు ప్రభు, వారి కళ్ళు పోలా. శిష్యులు గదిలో ఉన్నారు తలుపులు వేసుకొని. ప్రభు తలుపులు వేసుండగా లోపలికి వచ్చి మీకు సమాధానం కలుగుగా కన్నారు. అందరూ చూశారు, మ్రొక్కారు, కానీ వారు కళ్ళు పోలా. దమస్కునకు ప్రాణమే వెళ్ళుచున్న సౌలు మాత్రం ప్రభు దర్శించగా సౌలు బోర్లబడ్డాడు, కళ్ళు పోయాయి. ఇక్కడ పేతురు, యోహాను, యాకోబులు కనబడ్డ మహిమ కంటే ఉన్నతమైన మహిమతో సౌలు కనబడ్డాడు దమస్కు వెళ్ళే మార్గములో. కాబట్టి సౌలు యొక్క పరిచర్య మిగతా అపోస్తల కంటే ఉన్నతంగా ఉన్నది. ప్రయాసపడటంలో కానీ, ఆత్మల సంపాదనలో కానీ, సువార్తను విస్తరింపజేసే విషయంలో కానీ, సూచికలు, అద్భుతాలు, మహత్కారాలు జరగడంలో కానీ, ప్రత్యక్షతల్లో కానీ, పరలోక అనుభవాల్లో కానీ, దేవుని కుమారుడైన క్రీస్తు తనలో బయలుపరచబడే విషయంలో కానీ, అన్ని విషయాల్లో మిక్కిలి శ్రేష్ఠమైన గొర్రెపిల్ల 12 మంది అపోస్తల కంటే కూడా ఏ మాత్రం తక్కువవాడు కాకుండా హెచ్చైన వాడుగా పౌలు ఉన్నాడు. చూడండి, దీనికి స్తోత్రం. పౌలు ఉన్నతమైన ఆత్మానం ఎందుకు కలిగింది? ఉన్నతమైన మహిమతో ప్రభు ఆయన దర్శించాడు. దేనికి స్తోత్రం, దేని మహిమకులుగాక. కాబట్టి ప్రభువును పిలువలారా, ఈ ఆదివారపు ఆరాధనలో దేవుని వాక్యం ఇచ్చిన సహోదరు సోదరులారా, ఖాళీ సమయం మనకు కలిగింది కరోనా వైరస్ను బట్టి. డ్యూటీస్కి వెళ్ళటాలే, మీరు రోడ్ల మీదకి వెళ్ళటం లేదు, బయటికి వెళ్ళే ప్రసక్తి లేకుండా మీరు గృహ నిర్బంధం చేయబడ్డవారుగా ఉన్నారు. మంచిది. దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోల కాలంలో దానియేలు జ్ఞానులకు ప్రాణాపాయం రాజు చట్టముతో వచ్చినప్పుడు తన స్నేహితులైన షద్రకు, మెషకు, అబేద్నెగోలను ఇంటికి పిలిపించుకొని నలుగురు కలిసి ప్రార్థన చేశారు. ప్రార్థన దర్శనరీత్యా నెబుకద్నెజరు రాజు యొక్క కలభావాన్ని పొందుకోవటం, ఆ కలభావాన్ని చెప్పటం, తమను కాపాడుకోవటమే కాకుండా దేశంలో జ్ఞానులందరినీ కాపాడటం చేశారు. పిల్లారా, విపత్తులో వారు చేసే పని ఏంటి? ఇంట్లో నలుగురు కలిసి ప్రార్థన చేసుకున్నారు. క్రొత్త నిబంధన కాలంలో కూడా యేసుక్రీస్తు ప్రభు జనులందరికీ అందుబాటులో ఉండి సేవ చేశాడు. 12 మంది అపోస్తలులతో ప్రత్యేకంగా ఉండేవాడు. దాంట్లో ముగ్గురుతో, పేతురు, యోహాను, యాకోబులతో మాత్రం కలిసి ప్రార్థన చేసుకునేవాడు. ఒంటరిగా ప్రార్థన చేసుకుంటాడు, సహవాసంగా ప్రార్థన చేసుకోవటానికి పేతురు, యోహాను, యాకోబులు ముగ్గురు ఏర్పరచుకున్నాడు. దానియేలు ఒంటరిగా ప్రార్థన చేసుకుంటాడు ముమ్మారు తన ఇంట్లో. మరియు షద్రకు, మెషకు, అబేద్నెగోలు ముగ్గురితో కలిసి ప్రార్థన చేసుకుంటాడు. ఏకాంత ప్రార్థనలు చేసుకో, నీ గదిలోనికి వెళ్ళి నీ కుటుంబంతో కలిసి ప్రార్థన చేసుకో, ప్రార్థనలు గడుపు, ఉపవాస ప్రార్థనలు చేయి, ఆత్మలో బలం పొందు,
నువ్వు ఆత్మలో వర్ధిల్లే కొలది బాహ్య ప్రపంచంలో కూడా, బాహ్య ప్రపంచ విషయంలో కూడా నువ్వు ఆశీర్వదించబడతావు. ఎంతగా ఆత్మబలం పొందుతావో దేవునికి స్తోత్రం. నీ ఆత్మానుభవాలు నీకు ఉంటాయి. ఉన్నతమైన ఆత్మానుభవాలకి ఉన్నతమైన పొందుతావు ప్రభు రాకల్లో. ఉన్నతమైన ఆత్మానుభవాలకి ఉండబోయే పరలోకంలో ఉన్నతమైన స్థితి నీకు ఇవ్వబడుతుంది. దేనికి స్తోత్రం, దేని మహిమకులు గాక. యేసుక్రీస్తు ప్రభు శరధారణ దినాల్లో జబదీ కుమారులు అనబడే యోహాను, యాకోబుల తల్లిన మరియా తన ఇద్దరు కుమారులు తీసుకుని వచ్చి ప్రభువుని అడుగుతూ ఉంది. ప్రభా, నీకు మనవి చేయగోరుచున్నాను అన్నది ఆమె. ఏం అడగగోరుచున్నావమ్మా అని అడిగాడు ప్రభు. నీ రాజ్యములో నీ మహిమయందు నీ కుడివైపున నా ఒక కుమారుణ్ణి, నీ ఎడవైపున ఒక కుమారుని కూర్చుండనేమో అన్నాడు. మీరేం అడుగుతున్నారు మీకు తెలియదు, అయినను నా కుడివైపున ఒకరిని ఎడవైపున కూర్చుండే అధికారం నాకు లేదు. అది తండ్రి వలన ఎవరికి సిద్ధపరచబడెనో. పరలోక రాజ్యంలో యేసుక్రీస్తు ప్రభుకి, నిత్యమైన దేవుని రాజ్యంలో యేసు ప్రభుకి కుడివైపున ఎవరు కూర్చుండాలో, ఎడమవైపున ఎవరు కూర్చుండవలను అది తండ్రి వల్ల సిద్ధపరచబడి జరిగిందట. అంటే ఎవరో కూర్చుంటారని చెప్పడం జరిగింది పిల్లలారా. అంటే మామూలుగా ఉంటుందా వారి ఆత్మానుభవం? యేసు ప్రభుకి ఎడమవైపున ఒకరు కుడివైపున కూర్చుకున్న దగ్గరగా సమీపం కూర్చునే అనుభవాన్ని దేవుని చేత అది నిర్ణయించబడ్డ వారికి అనుగ్రహించబడని చెప్పి ప్రభువు చెప్తున్నాడంటే, ఆమె అడిగిన ప్రశ్న అంటే ఆశ గొప్పదే కానీ దేవునికి స్తోత్రం. ఆ దేవుని వల్ల ఏర్పరచబడది, నిర్ణయించబడది. దానికి కొన్ని విషయాలు ఉంటాయి, అర్హతలు. ఏంటది నేను అనుకుంటాను, ఏర్పాటు అనుసరించి సంకల్పం మట్టుకే కాక ఆత్మానుభవం. ఆత్మానుభవం దేనికి స్తోత్రం, దేనికి మహిమకలు గాక. పరలోకం ఒక్కటే 3 భాగాలుగా ఉంది. నీతిమంతుల పునరుద్ధానం ఒక్కటే. మహిమను అందరూ ఒకేలాగా పొందలేరు. దేనికి స్తోత్రం, దేని మహిమకలు గాక. ప్రభువు పిలవలారా, యెహోవా కొరకు ఎదురు చూడండి, ఈ దినములలో నూతన బలం పొందండి. సొమ్మసిల్లక నడవండి, అలయక పరిగెత్తండి. పక్షాజు వల్ల రెక్కలు చాచి పైకి ఎగిరిపోండి. ఈ చివరి దినాలలో దేవుడు ఆ 3 అనుభవిస్తాడు. నెక్స్ట్ సందేశంలో దీనిని నేను కంటిన్యూ చేస్తాను. ప్రభువు ప్రియలారా, నీ ఆత్మీయ స్థితి గురించి ఒక్కసారి ఆలోచించుకో. నిన్ను నువ్వు పరీక్షించుకో. ఎంతటి ఆత్మను కలిగి ఉన్నావు? యేసు ప్రభువుకు వచ్చిన అనుభవ జ్ఞానం ఎంత? దేని వాక్యని ఎంతగా ధ్యానిస్తున్నావు? ఎంతగా నెమరు వేసుకుంటున్నావు? ఎంతగా అన్వయించుకుంటున్నావు? ఎంతగా పరిశుద్ధాత్మ నడిపించబడుతున్నావు? ఎంతగా పరిశుద్ధాత్మ విజ్ఞాపనలు చేయుచున్నావు? ఎంతగా పరిశుద్ధాత్మ బోధించబడుతున్నావు? ఎంతటిగా నీ అనుభవంలో ఎదుగుతూ ఉన్నావు? ఎంతగా క్రీస్తు యొక్క స్వారూప్యం, స్వాభావిక స్వారూప్యం ఏర్పడుతూ ఉంది? ఎంతగా క్రీస్తు సామర్థ్యం నీలో ఉట్టిపడుతూ ఉంది? దేవునికి మన క్రీస్తు నీలో బయలుపరప మనల్ని ఏర్పరచుకున్నాడు. మనుషులందరూ చదువుకునే పత్రికల మనమే క్రీస్తు పత్రికలము. మనం చూసినప్పుడు లోకం క్రీస్తును మనలో చదువుకోవాలి, క్రీస్తు స్వారూప్యములో ఏర్పరచబడాలి. అది ఉన్నతమైన ఆత్మానుభవం ప్రియులారా. క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణ పురుషులు కావాలన్నది దేవుని చిత్తం ప్రియులారా. మనం ప్రేమించి మన కొరకు ప్రాణమిచ్చి మృతులను తిరిగి యేసుక్రీస్తు ప్రభు బల్యర్కన చేయబడది. అందుకే ప్రియులారా, ఆయన మన వంటి వాడయ్యాడు. మనం ఆయన వంటి వారం కావాలని, స్వాభావికంగా ఆయన వలె కావాలి, సామర్థ్యమందు ఆయన వలె కావాలి. ఆయన స్వాభావిక లక్ష్యాలు, సామర్థ్యం మన బ్రతికే కాలంలో ప్రత్యక్షపరచ జరగాలి. దేనికి స్తోత్రం, దేని మహిమకులు గాక. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. యేసు ప్రభు 2వ రాకడ దినాలు మనం ఉన్నాం ప్రియులారా. కళ్ళు మూసుకొని తల వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకన మా ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరలోకాన్ని గురించి, నీ గురించి, మా గురించి ప్రభువా నీకు స్తోత్రం. ఆత్మానుభవం గురించి నీ చేత బోధించబడ్డాం తండ్రి, నీకు స్తోత్రం. నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. దేవుని వాక్యం శీఘ్రంగా వ్యాపించి మహిమపరచబడునుగాక. దేవుని వాక్యం జనులలో విత్తబడి అది 100 అంతలుగా ఫలించునుగాక. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన.
తండ్రి దేవానికి స్తోత్రం. దేవుని వాక్యం విని ప్రార్థనలో ఏకీపిస్తున్న బిళ్ళపై నీ చేతులుంచి ఆశీర్వదించునైనా. ఆత్మసమ ప్రతి ఆశను అనుగ్రహించావు విశ్వాసులకు పరిశుద్ధాత్మ వల్ల. వారికి అనుగ్రహించబడే పరిశుద్ధాత్మయే ఆత్మసమ ప్రతి ఆశీర్వాదం. ఆత్మలో వర్ధిల్లే కొలది అవన్నీ ప్రత్యక్షపరచబడతాయి. బాహ్యమందు దీవించబడతామని సత్యాన్ని ఎరిగి సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకోవడం సహాయం చెయ్యి. కుటుంబాలుగా వ్యక్తిగతంగా నీ సన్నిధిలో గడిపి నీతో సహవాసం చేస్తూ రూపాంతర నడిపించాడు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. యేసుక్రీస్తు నామమున వీరి గృహాలకు సమాధానం కలుగును గాక. అనారోగ్యతల వారికి యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగును గాక. ఆర్థిక ఇబ్బందులు గల వారికి యేసుక్రీస్తు నామములో ఆర్థిక సహాయం కలుగును గాక. తండ్రి దేవా, ప్రతి వారి అవసరాలు తీర్చండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. దుష్టుని చేతిలో పడకుండా తప్పించి కాపాడండి ప్రభువా. వైరస్ సోకకుండా కాపాడండి. మాతరికి స్తోత్రం. నాశనకరమైన తెగులు రాకుండా నువ్వు రక్షించే దేవుడు ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తావు. నీ పరిశుద్ధ రక్త ముద్రలు ప్రతి బిడ్డపై వేయండి ప్రభువా, నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ యందు ప్రతి వారి ఆత్మలు ముద్రించబడాలి. విమోచన వరకు మాత్రం స్తోత్రాలు తెలుస్తాం. నీవిచ్చే సర్వాంకవచ ధరింపచేయి. అగ్ని ప్రాకారంగా ప్రతి వారి ఆత్మ శరీరాల చుట్టూ, కుటుంబాల చుట్టూ, వారి కలిగే సమస్య చుట్టూ కంచె వేయండి. మాత్రం స్తోత్రాలు తెలుస్తాం. అగ్ని ప్రాకారంగా ఉండండి ప్రభువా. యోబు ఇంటి వారికి తన కలిగే సమస్య చుట్టూ నువ్వు కంచె వేసినట్టుగా ప్రతి వారికి, వారి ఇంటి వారికి కలిగిన సమస్తానికి చుట్టూ కంచె వేయండి ప్రభువా. తండ్రి, మా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రభువా నువ్వు స్వాధీనపరచుకుని నిర్వహించండి ప్రభువా. సమయోచిత జ్ఞానం వారికి దయచేయండి ప్రభువా. నీ చిత్తానుసారంగా వారు నడిపించండి ప్రభువా. ప్రజలకు వారు పరిచయం చేయుచుండగా, ప్రజలకు సేవ చేయుచుండగా, ప్రజలు నిర్వహిస్తుండగా, మా ప్రియ తండ్రి దేశాన్ని, రాష్ట్రాలు నిర్వహిస్తుండగా ప్రభువా, అధికారులకు ప్రభువా, ఏలికలకు నువ్వు తోడయ్యండి ప్రభువా. సహాయం చేయండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా దేశాన్ని ఆశీర్వదించండి. మా దేశంలో సమాధానం దయచేయండి. మాతరికి స్తోత్రం. తండ్రి, మా దేశంలో దుష్టులైన వ్యక్తులకు మార్పు దయచేయండి. యేసుక్రీస్తు నామమున తండ్రి దేవా, సాతాను ఆలోచన వ్యర్థపరచు, వాడి ప్రణాళిక వ్యర్థపరచు. నీ ఆలోచన నెరవేర్చు, నీ చిత్తమంతా నెరవేర్చు మా తండ్రి. భూమి మీద నీ చిత్తం నెరవేర్చబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. యేసుక్రీస్తు నామమున ప్రపంచంలో పనిచేస్తున్న వైరస్ అన్నిటినీ యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం. అమెరికాలో శైర్విహారం చేస్తున్న కరోనా వైరస్ని యేసుక్రీస్తు నామమున శపిస్తున్నాను. యేసుక్రీస్తు నామమున దాని పాతాళానికి బంధిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ట్రంప్పై అభిషేకం ఉంచండి ప్రభువా. ట్రంప్ గవర్నమెంట్పై అభిషేకం ఉంచండి ప్రభువా. నీకు స్తోత్ర ఘనత ప్రభావం చెల్లిస్తాం. నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా ప్రభువా అభిషేకించి గెలిపించండి. మాతనికి స్తోత్రాలు చెల్లిస్తాం. అతని ప్రభుత్వాన్ని పొడిగించండి. మాతనికి స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. నెక్స్ట్ 4 yearsలో మా ప్రియ తండ్రి దేశం ప్రభువా తిరిగి ఒకప్పటి పూర్వస్థితి ప్రభువా, ఉద్యమంతో కూడా పూర్వస్థితి దానికి వచ్చినట్టుగా నువ్వు కృప చూపండి. మాతనికి స్తోత్రాలు చెల్లిస్తాను ఆయన. తండ్రి దేవా, క్రీస్తు విరోధి ఆత్మను బట్టి హెచ్చించుకునే ప్రముఖులు ప్రపంచంలో ప్రభువా, జ్ఞానులు కానీ, ఏలికలు కానీ మా ప్రభువా యేసు ప్రభు నామములో వారు అనపబడుదురుగాక. గర్వముగా నటించేవారిని నెబుకద్నెజరును అణిచినట్టుగా అణుచుదువుగాక. హేరోదు రాజును అణిచినట్టుగా అణుచుదువుగాక. యేసు ప్రభు నామములో అనపబడుదురుగాక. దీనులను గద్దెకెక్కించండి. మాతనికి స్తోత్రాలు చెల్లిస్తాం. యేసు ప్రభు నామములో రాష్ట్రాలలో, దేశంలో, ప్రపంచంలో ప్రతి దేశంలో మంచి పాలకులుగా ఉంటకు సహాయం చేయి. మంచి పాలకులు ఉంటకు సహాయం దయచేయి. సాతాను ప్రయత్నాలు లయపరచండి, వాని తంత్రాలు లయపరచండి. ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. నీ పరిశుద్ధత కార్యములు భూమి అంతటా జరిగించండి. నీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తావు తండ్రి. నేను నా పెట్టబడ్డ వారికి ప్రభా నీ సంపూర్ణ కాపుదలకి చెక్క స్తోత్రాలు చెల్లిస్తావు. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం ప్రభు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు కృప మనకందరికి తోడైయుండుగాక. ఆమేన్, ఆమేన్.